హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ గోవిందరాజు కొలుసు యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మీరు సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు మీరు పబ్లిక్ ఎగ్జామ్లో 2A ఎగ్జామ్ రాశారు కదా. నేను ఆల్రెడీ నిన్న మార్నింగ్ మీకు 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ మీకు ఆల్రెడీ నా వీడియోలో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మరి ఈ లిస్ట్ నుంచి మీకు ఈరోజు రాసినటువంటి 2A పబ్లిక్ ఎగ్జామ్లో దాదాపు అంటే 69 మార్కులు వచ్చినాయి ఆ లిస్ట్ నుంచి. అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్లు తప్ప రిమైనింగ్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ VSIQs 7 క్వశ్చన్లు రాయొచ్చు. అలాగే 7లు కానీ 4లు కానీ దాదాపుగా 69 మార్కులు వచ్చినాయి అనమాట. అదేవిధంగా అంటే 2Aని బేస్ చేసుకునే 2B కూడా మరి మీరు 10వ తారీఖు అంటే మార్చి 10వ తారీఖు మీరు 2B రాయబోతున్నారు కదా. ఆ 2Bకి సంబంధించినటువంటి మ్యాథ్స్ 2Bకి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనమాట. ఇది కూడా మీకు ఇదే విధంగా యూస్ఫుల్ అవుతుంది. మ్యాథ్స్ 2Aలో ఏ విధంగా అయితే మీరు 69 మార్క్స్ రాశారో నేను పెట్టినటువంటి వీడియోలో ఆ లిస్ట్ నుంచి ఈ 2B లిస్ట్ నుంచి కూడా అలాగే దాదాపుగా 70 మార్కుల వరకు అంటే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మీరు. మరి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఆ లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు మీరు ఇచ్చే కొంచెం ఎంకరేజ్మెంట్ అనమాట. ఎందుకంటే మేము పెట్టినటువంటి వీడియో అంటే బాగా చూస్తున్నారు, బాగా స్టూడెంట్స్ అందరికి కూడా యూజ్ అవుతుందని మాకు కూడా కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. మరింత ఉత్సాహంతో మరిన్ని వీడియోస్ కూడా ఇంకా ఈ వీడియోస్ కంటే ఇంకా బాగా బెటర్గా వీడియోస్ మేము అప్లోడ్ చేయగలం. మిగిలిన సబ్జెక్ట్స్ అనమాట, ఫిజిక్స్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అనమాట. కాబట్టి ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. వాళ్ళు కూడా మీలాగానే వాళ్ళు కూడా ఎగ్జామ్ బాగా రాసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకోసమే లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చూడండి జాగ్రత్తగా. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనం ఈరోజు సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2B గురించి డిస్కస్ చేస్తున్నామండి. అందులో మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి సర్కిల్స్ నుంచి మనకి 2 7s వస్తాయి. అందులో మేము ఇక్కడ రౌండప్ చేసామండి క్వశ్చన్స్. ఇక్కడ రౌండప్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏమన్నాయో వీటి నుంచి ఒక 7 మార్క్స్గా, అలాగే ఇక్కడ డివైడ్ చేసాము, లైన్ కొట్టాము. అది కింద నుంచి అంటే 7th క్వశ్చన్ వరకు ఒక క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత 9th క్వశ్చన్ నుంచి ఇక్కడ 12th 1 వరకు కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని సెకండ్ 7 మార్క్స్ అనమాట. అంటే మనకి పబ్లిక్ పరంగా ఈ నెంబర్ చూసినట్టయితే 18th క్వశ్చన్ అనమాట. ఇది ఈ ఫస్ట్ 1 to 7 వరకు 18th క్వశ్చన్, అలాగే 9th to 12th వరకు సెకండ్ 19th క్వశ్చన్గా వస్తుంది అనమాట. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. రౌండప్ చేసిన క్వశ్చన్స్ వరకు మినిమం చేసుకోవాలి. నెక్స్ట్ మనకి పారాబోలా నుంచి కూడా ఒక 7 మార్క్స్ వస్తుందండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈ టాప్ 5లో ఉన్నాయి క్వశ్చన్స్ ఇవి. ఈ 5 క్వశ్చన్స్ ముందు చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ రౌండప్ చేశాను ఇక్కడ కూడా. వీటిలో 9th క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 9th 8th మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత చేసుకోండి. డల్లస్ పరంగా ఈ 2 క్వశ్చన్ ముందు చేసుకుని లాస్ట్లో చేసుకోవాలండి. ఈ 7 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా. ఈ 7 క్వశ్చన్స్ కనుక మీరు జాగ్రత్త చేస్తే ఒక క్వశ్చన్ రాయొచ్చు. మనకు పబ్లిక్ పరంగా ఇది 19th క్వశ్చన్ అండి పారాబోలా నుంచి. ఓకే, మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి 2 7s వస్తాయండి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి 2 7s వస్తాయి. 21, 22 అనే క్వశ్చన్స్ వస్తాయి. వాటిల్లో 21th క్వశ్చన్ అనేది మనకి రిడక్షన్ ఫార్ములాస్ అని ఉన్నాయి. 6 రిడక్షన్ ఫార్ములాస్ చేసుకుంటే కన్ఫామ్గా ఒక 7 వచ్చింది అనమాట. ఎవరైనా ఎంత డల్ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా ఈ 7 మార్క్స్ ఇందులోంచి రాయగలుగుతారు. ఈ 6 క్వశ్చన్ చేసుకుంటే గ్యారంటీగా ఒక 7 రాస్తాం మనం. ఓకేనండి. దాని తర్వాత దానిలోనే టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్లో కూడా ఇక్కడ నేను రౌండప్ చేసినటువంటి మోడల్స్ ఏవైతున్నాయో ప్రాబ్లమ్స్ ఇవి కనుక చేసుకుంటే ఇక్కడ ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ నేను రౌండప్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నాయో వీటిని కనుక చేయగలిగితే మీరు 2వ 7 కూడా రాయొచ్చు. అంటే 21, 22 అనే 2 క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుంచి వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ ఉందండి. దీని నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. 23rd క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ పేపర్లో వచ్చిందండి. ఇక్కడ నేను రౌండప్ చేసిన ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా,
వీటిని కనుక జాగ్రత్త చేసుకోవాలి. ఈ ఆర్డర్లోనే చేసుకోండి. ఈ ఆర్డర్లో కనుక చేసుకుంటే మ్యాక్సిమంగా మనం 7 మార్క్స్ రాయొచ్చు. ఏరియాస్ నుంచి కూడా వస్తాయి, కానీ రేర్ కేసు 90% డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తాయి. దీనిలో ఏరియాస్ నుంచి ఒక క్వశ్చన్ చేసుకో, ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అనే క్వశ్చన్ ఒకటి ఉందండి. ఒక క్వశ్చన్ చేసుకోండి మెయిన్గా దీనిలో ఏరియాస్ పరంగా చూస్తే. ఇక మొత్తం మీద ఇందులో ఒక క్వశ్చన్ అనేది వచ్చి 23rd క్వశ్చన్ అనమాట. డెఫినెట్ ఇంటిగ్రల్ నుంచి 23rd క్వశ్చన్గా వస్తుంది. ఇవి చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనండి. ఇప్పుడు మనం 7 మార్క్స్ అనే గురించి డిస్కస్ చేసాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ అండి. మీకు ఆర్డర్లోనే చూపిస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ చాప్టర్ అయినా మామూలుగా జనరల్ చేసుకునే ప్రాబ్లమ్స్ అయినా ఒక ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి దాని ప్రకారం చూపిస్తున్నాను అండి. 11th క్వశ్చన్ అండి. సర్కిల్స్ నుంచి మనకి 4 మార్క్స్ ఒకటి వచ్చిందండి. అది 11th క్వశ్చన్గా వస్తుంది. దానిలో ముఖ్యంగా పోల్ మీద ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. అలాగే లోకస్ ఆఫ్ ఈ మీద ఒక 2 క్వశ్చన్స్, అలాగే ప్యారలల్ టాంజెంట్, అలాగే ఈక్వేషన్ చేసి ఆడిక క్వాడ్రాటిక్ ఆబ్సిసా అండ్ ఆర్డినేట్స్ అనే రూట్స్ అయ్యే ఈక్వేషన్స్ ఉన్నాయి. అది క్వశ్చన్ ఇంపార్టెంట్ బాగా. దాని తర్వాత పోల్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. బాగా ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట ఇవి, రౌండప్ చేసినాయి. అలాగే ఇన్వర్స్ పాయింట్ మీద ఒకటి, పోల్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్, ఇన్వర్స్ పాయింట్ ఒకటి. అలాగే మనం వెనక బ్యాక్ సైడ్ వస్తే లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. తర్వాత లోకస్ ఆఫ్ ఇవి చేసిన తర్వాత మిగిలిన చాలా ఉంటాయి ఇందులో మోడల్స్. కానీ ఏంటంటే మెయిన్ మోడల్స్ గురించి మాట్లాడుతున్నాం. వీటి వరకు చేసుకుంటే మనం గ్యారంటీగా 4 మార్క్స్ అని రాయొచ్చండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేటికి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి వస్తుందండి. దీనిలో కూడా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మెయిన్గా రాడికల్ సెంటర్ అనే మోడల్ ఒకటి, టచ్ ఇచ్ అదర్ కండిషన్ మీద ప్రాబ్లమ్స్, తర్వాత కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అని ఈ 3 ప్రాబ్లమ్స్ అండి. వీటి పరంగా మోడల్ వైజ్ గా కనుక చేసుకుంటే, నేను ఇక్కడ రౌండ్ అప్ చేసిన ప్రాబ్లమ్స్ కనుక జాగ్రత్త చేస్తే గ్యారంటీగా మనం 4 మార్క్స్ రాయొచ్చు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ అండి. లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ అనే మోడల్ కూడా ఒక ప్రాబ్లం ఇచ్చామండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని వరకు కనుక చేసుకుంటే మనం 12th క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 14 ఇవి ఎలిప్స్ అనే చాప్టర్ నుంచి వస్తాయండి. 13, 14 అనేవి మనకేంటంటే ఎలిప్స్ నుండి 13, 14 వస్తుంది. హైపర్బోలా 15 వచ్చింది. అయితే ఇక్కడ అక్కడ ప్యారలల్ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, సేమ్ మోడల్స్ ఉంటాయి కొన్ని, అవి రిపీట్ అవుతాయి. వాటిని మీరు జాగ్రత్త చూసుకుంటే ఒక దానిలో చేస్తే 2వ దానిలో కూడా కవర్ అవుతుంది. అయితే పర్టికులర్ ఇందులో 2 4లు ఉన్నాయి. ఆ 4లు ఏంటంటే మనం అక్కడ లిస్ట్ చూద్దామండి. ఇక మెయిన్గా ఇక్కడ నేను రౌండప్ చేసిన ఈ 2 క్వశ్చన్స్, నెక్స్ట్ ఇక్కడ ఈ రౌండప్ చేసినటువంటి క్వశ్చన్స్, వీటిలో మనకి ఈ 14th క్వశ్చన్ ఉంది కదండి. ఈ 14th క్వశ్చన్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలిప్స్ లో మన హైపర్బోలా కూడా 15th క్వశ్చన్ గా కవర్ అవుతుంది. ఈ మోడల్ ప్రాబ్లం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత ఫార్మ్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేసుకోవాలి. ఫార్మ్స్ మీద అనేవి ఇక్కడ 6th క్వశ్చన్ ఉంది, అలాగే 10th లో 1 అనే క్వశ్చన్ ఉందండి. ఇవి ఫార్మ్స్ మీద కన్ఫర్మ్ గా క్వశ్చన్ అడుగుతాడు ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ. పర్టికులర్ మనం 13, 14 నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలిప్స్ పరంగా ఈ క్వశ్చన్స్ అని చేసుకుంటే మీరు గ్యారంటీగా 2 4లు ఉన్నాయి కాబట్టి 2 4 నుంచి మ్యాక్సిమం అందడానికి అవకాశం ఉందన్నమాట వీటిలో. అలాగే ఇంకొక ఎలిప్స్ లోనే ఇంకొక ప్రాబ్లం డైరెక్టర్ సర్కిల్ ప్రాబ్లం ఉంటుందండి. అది కూడా మనం చేసుకోగలిగితే గ్యారంటీగా 2 4లు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎలిప్స్ నుండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. 15th క్వశ్చన్ అనేది హైపర్బోలాలో ఇక్కడ మనకి ఆర్డర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 3rd ప్రాబ్లం 4th ప్రాబ్లం అండి. ఈ 3rd ప్రాబ్లం 4th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ అనేది ఎలిప్స్ లో కూడా మనకి ఆల్రెడీ చూపించాం మనం 14th క్వశ్చన్ గా. ఇక్కడ కూడా అవే ఆ ప్రాబ్లమ్స్ అనమాట. ఆ మోడల్స్ బాగా ఇంపార్టెంట్. కన్ఫామ్ గా ఇట్ల నుంచి ఒక ప్రాబ్లం అయితే కన్ఫామ్ వచ్చింది ఆ మోడల్ పరంగా. అయితే ఈ 15th క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్స్ మనం ఏవైతే రౌండప్ చేసామో ఇంతవరకు కనుక చేసుకోగలిగితే మనం గ్యారంటీగా ఇందులోంచి 4 మార్క్స్ రాయగలుగుతాం. నెక్స్ట్ అండి మనకి 16th క్వశ్చన్ అండి. 16th క్వశ్చన్ వచ్చి డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ ఉంది. అందులో నేను ఇక్కడ రౌండప్ చేసినటువంటి మోడల్స్ ఏమన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి గ్యారంటీగా వీటిలోంచి మనకి 16th క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. అయితే దీనిలో డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో దీనిలో సబ్ కాన్సెప్ట్ అనేది ఇంకోటి ఉంది, ఏరియాస్ అనేది ఉందండి. ఏరియాస్ అనేది కూడా ఉంది. దానిలో ఒక ప్రాబ్లం అనేది మనం పర్టికులర్ చేసుకుని సరిపోతుంది. మెయిన్ ఈ క్వశ్చన్స్ కవర్ చేసుకుని నెక్స్ట్ ఏరియాస్ లో ఒక క్వశ్చన్, ఈ ఫస్ట్ క్వశ్చన్ కనుక చేసుకోగలిగితే రౌండప్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ చేయగలిగితే మ్యాక్సిమం గా మనం 4 అనేది రాయడానికి అవకాశం ఉంది. ఓకే నెక్స్ట్ అండి మనకి యాక్చువల్ ఏంటంటే మనం అన్ని 4లు చూపిస్తున్నాము. 7 క్వశ్చన్స్. యాక్చువల్లీ మనం ఏంటంటే
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్ నుంచి పెడుతున్నాం అండి. కొన్ని లిమిటెడ్ గా పెడుతున్నాం కాబట్టి అన్ని 4 కూడా చూపిస్తున్నాము. కొంతమంది చాయిస్ గా తీసుకుంటూ ఉంటారు, అయినప్పటికీ కూడా చేసుకుంటే ఈజీగా చేయొచ్చు అండి. ఇక్కడ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక 4 మార్క్స్ వచ్చేది, అది 17th క్వశ్చన్ గా వస్తుందండి. దీనిలో లీనియర్ ఫార్మ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ మేము రౌండ్ అప్ చేసాము, ఇక్కడ లీనియర్ ఫార్మ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ రౌండ్ అప్ చేసినవి. ఇవి మెయిన్ గా చేసుకోవాలండి. ఇక్కడ 18th అలాగే 21, 22, 10th క్వశ్చన్, వీటి పరంగా కనుక మనం చేసుకుంటే మ్యాక్సిమం వీటి నుంచి లీనియర్ ఫామ్ మీద ఎక్కువ అడుగుతాడండి. ఆ తర్వాత వేరియబుల్ సపరబుల్ మీద ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. ఇక్కడ వేరియబుల్ సపరబుల్స్ అనేవి 1 and 14 క్వశ్చన్స్, ఈ 2 కూడా క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకుంటే ఈజీగా మీరు దీన్ని కవర్ చేయగలుగుతారు. దీన్ని కూడా ఓకే అండి. మనం ఇప్పుడు 7లు 4లు అయిపోయినాయి కదా. అలాగే 2 మార్క్స్ చాప్టర్లో కూడా కొన్ని ఉన్నాయి. కనీసం మెయిన్ మోడల్ చేసుకున్నా కానీ మనం ఈజీగా 2 మార్క్స్ కొన్ని రాయించండి. వాటిలో ఇంపార్టెంట్ మోడల్ సర్కిల్స్ వచ్చేటికి 2 టూలు వస్తాయి మనకి. ఫస్ట్ 1 and 2 క్వశ్చన్స్ ఉంటాయి ఈ చాప్టర్ నుంచి. అయితే వీటిలో పర్టికులర్ గా మెయిన్ గా కాన్సెంట్రిక్ సర్కిల్ మీద, లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్స్ మీద, అలాగే పారామెట్రీ ఈక్వేషన్స్ మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్ రౌండ్ అప్ చేశానండి. వీటి వరకు చేసుకుంటే మెయిన్ గా అందులో రెండిట్లో ఒకటి కవర్ అవుతుందండి ఈ మెయిన్ మోడల్స్. నెక్స్ట్ కాంజుగేట్ పాయింట్స్ అండి. కాంజుగేట్ పాయింట్స్ వీటి వరకు మీరు చేసుకోవాలండి. బాగా ఇంపార్టెంట్ మోడల్ వరకు నేను ఇందులో పెట్టడం జరిగింది. నేను మ్యాక్సిమంగా 2 అవకాశం ఉంది, కనీసం ఒకటైనా గ్యారంటీ రాయగలుగుతామండి మనం పెట్టినటువంటి మోడల్, రౌండ్ అప్ చేసిన మోడల్స్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ సర్కిల్ నుండి 3rd క్వశ్చన్గా వస్తుంది మనకి ఎగ్జామ్ పేపర్లో. దానిలో మెయిన్గా ఫార్ములాస్ మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్స్, అలాగే రాడికల్ యాక్సిస్, అలాగే కట్ ఆర్థోగోనల్, ఈ 3 ఫార్ములాస్ ఉన్నాయండి. ఈ 3 ఫార్ములాస్ లో రాసిన 1 మార్క్ వస్తుంది మనకి. అయితే వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ మీద 2 క్వశ్చన్స్, అలాగే కట్ ఆర్థోగోనల్ మీద 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. వీటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా పెట్టడం జరిగింది కాబట్టి వీటి వరకు కనీసం చేసుకోండి. గ్యారంటీ వస్తే 2 మార్కులు రాయొచ్చు, లేదంటే ఫార్ములా పరంగా 1 మార్క్ అని రాయొచ్చండి, వస్తుందండి. నెక్స్ట్ మనకి పారాబోలా నుండి ఒక క్వశ్చన్ వస్తుందండి. 4th క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్ లో. వాటిలో ముఖ్యంగా ఈ టాప్ 5 క్వశ్చన్స్ లోంచి వచ్చిందండి గ్యారంటీగా. ఎందుకంటే ఫోకల్ డిస్టెన్స్ మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో అవి బాగా ఇంపార్టెంట్. తర్వాత 1 ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఇస్తే అదర్ ఎక్స్ట్రిమిటీ కనుక్కోవడం, అదొక ప్రాబ్లము. తర్వాత కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అండి. తర్వాత వర్టెక్స్ ఫోకస్ ఇస్తే దాని మీద ఒక క్వశ్చన్ అండి. ఈ 3 మోడల్స్ మనం కవర్ చేసుకోగలిగితే గ్యారంటీగా మనం 2 మార్క్స్ అనేది కవర్ చేయగలుగుతాం పారాబోలా నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మనకి హైపర్బోలా నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అది 5th క్వశ్చన్ గా వస్తుందని మన ఎగ్జామ్ పేపర్ లో. దానిలో ఇక్కడ రౌండ్ అప్ చేసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ వీటిని మాత్రం చాలా కేర్ఫుల్ గా చేయండి, గ్యారంటీకి వీటిలోంచి వస్తుంది. ఇవి కాకపోతే ఫర్దర్ గా ఇక్కడ నేను రౌండ్ అప్ చేశానండి. డెఫినేషన్ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా, అలాగే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అండి. వీటి వరకు మీరు జాగ్రత్త చేసుకోండి. ఇంతవరకు మీరు చేయగలిగినా మీరు గ్యారంటీగా 2 మార్క్స్ రాయొచ్చు. నెక్స్ట్ అండి, యాక్చువల్ ఏంటంటే మనకి 2 మార్క్స్ పరంగా ఇండెఫినెట్ లో డెఫినెట్ లో చాలా ఎక్కువ ఉంటాయి. డాలర్స్ పరంగా చూస్తే అన్ని కవర్ చేయలేరు కాబట్టి అది ఫార్ములా బేస్ అయ్యే ప్రాబ్లం కాబట్టి మనం వాటిని స్క్రిప్ట్ చేసాము. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక 2 మార్క్స్ వచ్చి చాలా సింపుల్ గా మనం 2 మార్క్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ అంటాం. ఆర్డర్ డిగ్రీ మీద ఇక్కడ నేను రౌండ్ అప్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవి కనుక మీరు జాగ్రత్త చేసుకోగలిగితే గ్యారంటీగా మనం ఇందులో 10th ప్రాబ్లం అనేది రాయగలుగుతాం అన్నమాట ఎగ్జామ్ పేపర్లో. ఓకేనండి. అలాగే మీకోసం కొన్ని ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి వీటిని కూడా రెఫర్ చేసుకుంటే మీకు మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ రిపీట్ అయినాయా లేవు అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. వీటిని కూడా మనం జాగ్రత్తగా ఈ మోడల్ పేపర్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటే కొంతవరకు మళ్ళీ మీకు ఒక ఐడియా వచ్చింది, వాటి పరంగా చేసుకోవచ్చు అండి. చూపిస్తున్నాను ఇక్కడ 19th పేపర్, అలాగే 2020 పేపర్ ఉంది ఇక్కడ. అలాగే 2022 మార్క్స్ 2022లో పేపర్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందండి. దీన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా రెఫర్ చేసుకోండి. అలాగే మార్చ్ 2023 పేపర్ అండి. మార్చ్ 2023 పేపర్ కూడా ఇక్కడ చూపిస్తున్నామండి. దీన్ని కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి. అలాగే మే 2023 పేపర్ కూడా మీకోసం ప్రజెంట్ చేస్తున్నాము. ఇది కూడా ఒకసారి చూసుకోండి అండి. అలాగే లాస్ట్ ఇయర్ పేపర్ 2024 పేపర్ అండి.
2024 పేపర్ కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ పరంగా ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి కూడా కొన్ని ఎక్కువగా రావడానికి అవకాశం 50% వస్తాయి. కాబట్టి మీరు వీటిని కూడా రెఫర్ చేసుకుని దాని పరంగా మన ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేసుకుంటే మీకు ఈజీగా 40 to 50 మార్క్స్ ఈజీ తెచ్చుకోవచ్చు. వాటిలో చాయిస్ పోయినా మనం ఈజీగా అంటే డలస్ పరంగా అన్ని క్వశ్చన్స్ చేయలేకపోయినా కొన్ని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటి పరంగా చేసుకున్న ఈజీగా 50 మార్క్స్ అని తెచ్చుకోవచ్చండి మీరు ఈజీగా. ఓకే అండి, మే 2024 పేపర్ కూడా మీకు చూపిస్తున్నామండి. ఒకసారి దీన్ని కూడా రెఫర్ చేసుకోండి. అలాగే మీకోసం ఇంకొక మోడల్ పేపర్ అనేది కూడా చూపిస్తున్నామండి. ఇది కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి. చివరిగా మనం ఇంకొక గెస్ట్ పేపర్ అనేది పెట్టడం జరుగుతుందని మీకోసమని చూడండి జాగ్రత్తగా దీన్ని కూడా. ఓకేనండి, చూడండి ఇది కూడా. ఓకేనండి, ఇప్పుడు దాకా మనం మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కదా. ఇక చివరిగా సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2B రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. అలాగే ఈ 10th రాయబోతున్న ఎగ్జామ్కి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. అలాగే మా ఛానల్ ఇలాగే చూస్తూ వాచ్ చేస్తూ లైక్ చేయండి, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ ఆల్ ది. ఓకేనండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ మరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, మనం 2A ఎగ్జామ్ పేపర్ ఒకటి పెట్టాం కదండి మన ఇంపార్టెంట్ లిస్టు. దాని నుంచి ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామ్కి మనకి 69 మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఓకేనండి, కాబట్టి ఇంపార్టెంట్ లిస్టులు అనేవి మనం పెడుతున్నాం కాబట్టి వాటి నుంచి మ్యాక్సిమం మీకు ఇబ్బంది లేదు, మంచి మార్కులు వస్తాయి. కాబట్టి ఇలాగే ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు వాచ్ చేస్తూ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.